పండగ ఈరోజు పండగ. అప్పారావు గారు అబ్బాయి సుబ్బారావు గారు మా ఇంటికి వస్తున్నారు. ఈయన పేరు సుబ్బారావు గారేనండి. గుడివాడ నుంచి వచ్చారు మమ్మల్ని అందరినీ నవ్వించడానికి. దయచేయండి బాబు గారు, దయచేయండి దయచేయండి దయచేయండి. ఇటు 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 దయచేయండి బాబు. బాబు మిమ్మల్ని కాదండి, నేనేమన్నానండి? నన్ను నోరు వేయమంటున్నారు. అమ్మతోడు మిమ్మల్ని కాదు. మరి ఎవరిని? వాడు ఎవడో పోనీయండి. ఎవరా ద్వారం దగ్గర ఉన్నవాడా? వాళ్ళకు దోపరం ఉండవాడండి. డాబరంటే ఎవరు తప్ప మా ఇంటి వచ్చేవాడిని రంగనాయకి ఇంటికి, రంగనాయకి ఇంటికి వచ్చేవాడిని మా ఇంటికి మార్చేవాడు. కాస్ట్లీ బిజినెస్. మరి అంతేనా ఇంకేమైనా చేస్తాడా? అమ్మో వాడొక పెద్ద రౌడీయా? రౌడీ అంటే లైట్కి తిట్టేవాడా, రంగా కొట్టేవాడా? ఎందుకు తిడతాడండి? గట్టిగా కొట్టేవాడే. ఇప్పుడు ఎంతమందిని కొట్టాడండి? 6గురిని కొట్టాడు. 6గురిని అప్పుడే కొట్టాడా, అప్పుడప్పుడు కొట్టాడా? డౌట్స్ డౌట్స్. 6గురిని ఒకేసారి ఎత్తించకుండా నిలబడ్డ వాళ్ళు కొట్టాడా, నిద్రపోయే వాళ్ళు కొట్టాడా? అమ్మ వేడి అనుమానాలు బంగారం గారు. ఓరి నాయను, ఇన్ని అనుమానాలు ఏమిటో బాబు. బాబు నిద్రపోయే వాళ్ళు కొడితే పాపం అండి. అలా పడుకున్న వాళ్ళని ఎత్తించేదించకుండా టపా టపా టపా. అయితే వాడు వచ్చిన ఉడి అన్నమాట. మరే తప్ప వాడు మన జోలికి రాకుండా ఉండాలంటే మనం వాడికి ఏమైనా ఇచ్చుకోవాలా? 100 దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలను. ఒక 10 రూపాయల నోటు కూడా ముఖాన్ని కొట్టేయండి. 10 మాసాలు మీ జోలికి రాడు. 10 రూపాయలు ఇచ్చుకుంటే 10 మాసాల వరకు ప్రమాదానికి వాయిదా వేసుకోవచ్చు అన్నమాట. అవునండి, అవునవును. 9 రూపాయలు ఇస్తే పుచ్చుకోడా? చూసారా ఎన్ని తెలివితేటలు? అందుకే 1 కోటి రూపాయలు ఇచ్చేలాంటి తెలివితేటలు బుర్ర కొనాలంటారు.
బాబు ఆ. వాడు ఏమైనా అనాకాలి రౌడీ అనుకున్నారా? ఆ. 16 నెలల నికార్ సైన నికార్ రౌడీ అండి. చెమ్మొత్తాయిన రౌడీ అన్నమాట. ఆ. సర్లేండి, ఈ రౌడీ వచ్చి రై రౌడీ చూసుకుంటాడు. వీడు వాడు కాదండి, మరి ఎవడు వీడు? రిక్షా వాడు. ఆ. రిక్షా వాడితో మీ పోటీ వారికి తగులేమిటి? మా స్ట్రీట్ నుంచి మీ స్ట్రీట్కి అర్థం కాల. సంతకాడు సంస్కృతం మాట్లాడింది, ఇంగ్లీష్ మాత్రం నేర్పించుకోలేదు నాగేశ్వరరావు గారు. మా వీధి నుండి మీ వీధికి మొదట్లో 1 రూపాయికి మాట్లాడా. ఎక్కిన తర్వాత కొంతసేపు తొక్కిన తర్వాత మీరు చాలా బరువుగా ఉన్నారు, 5 రూపాయలు ఇస్తారా, అర్జెంటుగా దిగిపోతారా అంటాడు. ఇదే ఎత్తకండి, మిమ్మల్ని మీరు ఒకసారి చూసుకోండి. మీరు బరువుగా ఉన్నారేమో. తప్ప నువ్వు అన్నట్టు నేను నిజంగా బరువుగా ఉన్నాను అనుకో. నా బరువేదో నన్ను ఎక్కించుకోకముందు ఆలోచించుకోవాలి, కానీ ఎక్కిన తర్వాత కొద్దిసేపు తొక్కిన తర్వాత మధ్యలో అర్జెంటుగా దీపం అంటే జరిగే పని. వాడినండి ఇంత శరీరాన్ని ఇసురోమంటూ ఆ జంక్షన్ నుంచి, ఆటో నగర్ జంక్షన్ నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చారు కదా. కష్టపడ్డాడు, కష్టపడి తీసుకొచ్చాడు. నాన్ సెన్స్ ఓటాకి. అమ్మో, కష్టపడ్డాడు వాడు. ఏ వాడేనా కష్టపడింది, నేను కష్టపడేదండి. నీకేం కష్టం? కాలు మీద కాలు వేసుకొని ఠీక్ ఠాకమని కూర్చుండి ఉంటా. వాడు గుంటల్లో గోతుల్లో రిక్షా తొక్కుతుంటే ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని వచ్చా. అయ్యో, గుంటలు గోతులు పడ్డాయింటే రిక్షా వాడిది ఎంత ఉందండి, కష్టపడి తొక్కేవాడు. అయినా వచ్చి నుంచి చూస్తున్నా వాడి తరపున మాట్లాడుతున్నారు కానీ మా సైడే మాట్లాడట్లా. ఏ వాడికి మీకు డీలింగ్స్ ఉన్నాయేంటి? ఊరుకోండి. పైగా ఇంకో మాట కూడా అన్నాడు. ఏమన్నాడు? మీకు నచ్చిన చోట అయితే ఎంతైనా కదిలేసుకుంటారు, మీలాంటి డబ్బున్న వాళ్ళకన్నా చెప్పేది మాలాంటి వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఏడుపులు అంటాడేంటి పూలు. ఊరుకోండి. మరి ఏమడిగాడు? 100 రూపాయల డబ్బులు వాళ్ళ పక్కన కొట్టేస్తే మీ సొమ్మైపోయింది చెప్పండి. వా ఏమిచ్చాడు? లక్ష్మి అంటే లక్ష్మణ్ ఇవ్వబట్టే సచ్చినాక సందాలు ఇస్తారు వీళ్ళు. వీళ్ళకి గంధపు చెక్కలతో అగరబత్తీలతో తగలాడతారేమో. ఓన్లీ వెళ్ళిపోయాడు, వాడు వెళ్ళిపోయాడు, అది వెళ్ళిపోయాడు. ఎప్పుడో వెళ్ళిపోయాడు, వాడు వెళ్ళిపోయాడండి. వాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు మాట్లాడుతున్నాడు. అవునండి. తప్ప బాబు, ఆ రిక్షా వాడి సంగతి మన ఇంటికి వస్తారు దయచేసి. ఒక్కసారి ఇంట్లో ఉన్న అలంకారాలన్నీ చూడండి బాబు. ఇల్లు ఎవరిది? ఏంటండి? ఇల్లు ప్రశ్నల మీద ప్రశ్నలు వేయకండి. ఎవరిది ఏమిటి అనకండి. మీరు మా ఇంటికి వచ్చారు, మీరు మా వారు, ఈ ఇల్లు మందే. అడుగు పెట్టి 5 నిమిషాలు అవ్వలేదు, మా అందరూ వరుస కలిపి పెట్టకుండా. నువ్వన్నది నిజమేనా తప్ప? మీరు వ్యాపారస్తులే, మేము వ్యాపారస్తులమే. కాకపోతే పనిముట్లు డిఫరెన్స్. పనిముట్లా? మా వ్యాపారానికి తక్కిడి కావాలి. బంగాళదుంపలు చూసుకోవాలంటే తక్కిడి కావాలి కదా. మరి మీ వ్యాపారానికి ఏం కావాలి? మా వ్యాపారానికి తక్కిడి కావాలి, మీ వ్యాపారానికి తలగడి కావాలి. బాగుంది. మీ వ్యాపారం మా వ్యాపారం ఒకటి అంటే కుదరదండి. మీ వ్యాపారంలో ట్యాక్సులు కట్టాలి. మీకు అక్కర్లా అసలు ట్యాక్స్ ఏంటి? మీదే పెద్ద ఇది బిజినెస్ అండి, మీ బిజినెస్ ఎదురులేదు. మీ వ్యాపారంలో లాభ నష్టాలు ఉంటాయి. ఉంటాయి. మా వ్యాపారంలో లాభాలే తప్ప నష్టాలు ఉండవు. నష్టాలు కూడా ఉంటాయి. ఎప్పుడో తెలుసా? ఎవరికి? మంచాలు పడిపోయినప్పుడు డబ్బులు వస్తే అప్పుడు కూడా నష్టాలు ఉంటాయి. అప్పుడు కూడా మంచి డాక్టర్ ని కాంపౌండర్ ని చూసి తెచ్చుకుంటే వాడి పని వాడికి అయిపోతుంది. డాక్టర్ల వాళ్ళ కాని జబ్బులు కూడా వస్తున్నాయి, అది ఆలోచించండి. ఈ ఇంటి ప్లాన్ ఎవరికి ఇచ్చారు? పెద్దాపురం ఇంజనీర్ గారికి ఇచ్చారండి. పెద్దాపురం ఇంజనీర్ గారు మహానుభావుడు. గుళ్ళు గోపురాలకే ప్లాన్ ఎత్తాడు అనుకున్నాం, గుడిసెడు గొప్పలు కూడా ప్లాన్ ఎత్తాడు అనమాట. ఆయన ఇక్కడికి వచ్చి గీసాడా, మీరు అక్కడికి వెళ్ళి గీయించుకున్నారా ప్లాను? ఏంటలా చూస్తున్నారు? దగ్గర నుంచి ఒకటే ప్రశ్నల వర్షం. మేము పోయి గీయించుకోవాలా? మాకంత సమయం ఎక్కడది, అసలు ఖాళీ లేదు, బిజీ. కబుర్ చెప్పాం, అలా వచ్చి చూసి రాత్రంతా గీసిపోయాడు. అవునులే, మీరు కబుర్ చేస్తే మినిస్టర్ గారు కూడా మీటింగ్ వాయిదా వేసుకుని కాదు కావాల్సిందే. బాగుంది. అరే వేణుగోపాల సంబోట పెట్టారు, వెంకటేశ్వర సంబోట పెట్టారు, పడక ఎదురు ఊడలిళ్ళ తప్ప. మరేమనుకున్నారు? మా పెద్దమ్మాయికి దైవ భక్తి హెచ్చండి. అమ్మాయికి దైవభక్తి, శృంగార గృహలో బంగారు బాబులు. మరి పక్కన దేశ నాయకుల ఫోటోలు ఉన్నాయి. నాకు చెప్పకేమండి దేశభక్తి హెచ్చు. అమ్మాయికి దైవభక్తి, అమ్మకు దేశభక్తి. అవునులే, దేశం బాగుంటారు కదా, మీ వ్యాపారం బాగుంటుంది. వ్యాపారం బాగోవాలన్నా దేశం బాగోవాలి. బాగుంది. ఈ గది ఎవరిది? నెంబర్ 1 గది
డోర్ మూసింది. 3 గదులు కట్టించుకోండి మంచిదన్నారండి మా చిన్నమ్మాయి చిత్రగది. అది అదే ఏంటి డోర్ మూసింది ఇంకా ఓపెన్ చేయలేదా? మూఢమండి. ఆ. ఈ మూఢం పోగానే ఓపెన్ చేయండి. దుర్ముహూర్తం పోయినా మంచి ముహూర్తం చూసి మన వాళ్ళలో మంచి వాళ్ళ హస్తభాష చూసి ఓపెన్ చేయించండి. నీ మధ్యగది ఎవరిది? మధ్యగది మా పెద్దమ్మాయిది. ఇది పెద్దమ్మాయిదా? బాగుంది 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 బాగుంది. అడుగు పెట్టారో లేదో నరాలు లాగేస్తున్నాయి. చేయించారండి. ముసల్దాని కష్టార్జితం ఒక్క గది మాత్రమే ఏసీ చేయించాను. ఒక్క గదేనా? ఇల్లంతా చేయించలా? నీ దయ ఉంటే ఇల్లంతా ఏసీ చేయించాను. అవునులే మాలాంటి వారి దయ ఉంటే ఇల్లు కాదు ఎలవల కుదురు మొత్తం చేయించవచ్చు. ఏడు శబ్దాలు పడింది ఏమిటి? అద్వైత సిద్ధికి అమరత్వలబ్ధికి దానమే సోపానము. అటువంటి పాటలు అంటే మూడంతా పాడైపోతాం ఉండని. అయినా నేను వచ్చింది నీ సంగీతం వినడానికి కోసం. సత్య శోధన వెళ్ళిపోతా. నువ్వు ఆ పాటలు పాడితే మూడు పాడైపోతుంది. అలా కాదండి, నేను యువతల కూర్చొని సంగీతం నీ సంగీతం వినడానికి వచ్చానా నా సంగతి చూసుకుంటాకు వచ్చానా? ఈ సంగతి లోపల చూసుకుందరు మరి తొందరగా పిలవాలంటే ఇది అమ్మ పెద్దమ్మాయిదండి. అది ఆగదేవరు చివరిగా ఎవరిది? ఎవరిదల్లా బూజు పట్టిపోయింది. ఎప్పటికప్పుడు చూపించుకుంటే పోయేది కదా. ఎవరిది? దూరం నుంచి చూసారా? బూజెట్టిపోయింది. మంచి స్కానర్ ఉందండి. చూసేస్తే ఎవరిది గది? అన్ని తెలుసుకున్నారు. ఆ గది ఎవరితో తెలుసుకోలేకపోయారు. ఎలా తెలిసింది? ఒకసారి వస్తే కదా తెలిసింది. ఈ గది చూసారా? ఇది మా పెద్దమ్మాయి. పెద్దమ్మాయి చెప్పారు. అది చిన్న అమ్మాయిది. అయిపోయిన గదులు ఎందుకు లేదా తప్ప చివరిగా చెప్పు. మిగిలిపోయింది ఇంకెవరు? వంకలు తిరిగిపోతుందా? నీ గదా నీది? ఎప్పుడు అలా బూజు పట్టిపోయింది. ఎప్పటికప్పుడు దులిపించుకుంటే పోయేది కదా. నాకు ఉంటారండి దులిపించుకోవాలి. దులిపించుకోవద్దా అని అడగడమే తప్ప ఈ వెలమల కుదురులో లక్షణంగా ఒక్క కుర్రాడు ఉన్నాడండి. ఆ గది దులపడానికి కుర్రోడు పనికిరాడు. ఆ ఒంగోలు రత్తయ్య గారు అని ఉన్నాడు. ఒంగోలు మంచి ఒంగోలుకి లేదండి. లేదా? తెల్ల బట్టలు వేసుకొని వచ్చాడండి మొన్న. హుషారుగా దులిపెత్తాడేమో అనుకున్నాను. తెల్ల ముఖం వేసుకొని బయటకు వచ్చాడు. కర్ర అందలేదు. కర్ర కట్టుకొని వస్తాను నిలిపోయాడు. మా కొట్లో గుమ్మస్తా ఉన్నాడు. పంపించమంటారేంటి? గుమస్తా పంపిస్తా. 2 అడుగులన్నర ఉంటాడు. పొట్టుడా? పొట్టివాడైనా గట్టివాడులా తప్ప సద్దన్నందుని మొదలెడితే వద్దనే వరకు రేపు పొద్దున్నే వాడికి చెద్దన్నం మీరు బాగా పెట్టండి. వాడిని మా ఇంటికి పంపండి. బాగా దులిపించుకో. వాడి దూలిపుడే ఏంటో చూసాను. అమ్మాయి బాబు మీరు ఆ రంగరాయకి ఇంటికి వెళ్ళారా ఏమిటి ఈ మధ్యన? తప్ప అబద్ధం ఎందుకు కానీ ఎవరో ఫ్రెండ్స్ కాబట్టి తీసుకెళ్తే శాంపిల్గా 5, 6, 7 సార్లు వెళ్ళా. శాంపిలే? 7, 8 సార్లు శాంపిలే. అసలు విషయం తెలుసుకునే వరకు ఎన్నిసార్లు పోయినా శాంపిల్సే తప్ప. దాని ఇంటికంటే తప్పేనంటావా? తప్పంటారా ఏమిటి? నీ అందం ఎక్కడ? అందము సరిలేదు మీకెవ్వరు సుందర సరిలేదు. ఇదిలోన గాని మరచిలోన గాని ఇదిలోన గాని మరచి వారు దాని ఇంటికి వెళ్ళొచ్చా? ఇంకెప్పుడు వెళ్ళకండి.
సంగీతంతో సరిపెట్టద్దాం చూస్తుంది ముండ మూడంతా పాడు చేసేస్తుంది ఇది. చూడు మరి దాన్ని ఎక్స్పోజింగ్ చూడు, ఇది నాకేదో సిగ్నల్ ఇచ్చినట్టు ముండ అమ్మాయిని వెళ్ళిపోయి. మేడం వచ్చాను. అడుకో అడుక్కోవాలా? మీ దగ్గర సిగ్గుమాలి ఎంత ఉందేమిటి? సిగ్గుమాలేదండి. అది తెలియదు. ఏం తెలుస్తాయి మొత్తం ప్రపంచంలో ఉన్నాయని మీకే తెలుస్తాయి, ఎందుకంటే అందరూ మన బిజినెస్ స్మెల్ కదా. సిగ్గుమాలి ఏంటంటే ఏమనుకుంటున్నారు? ఏంటది? చుట్ట మొక్క. తప్ప చుట్టాలు కలుతా ఆ ఎర్రటి మీద నల్లబడిపోయి పర్సనాలిటీ దెబ్బతినిపోదా. నా పదాల గురించి నా పర్సనాలిటీ గురించి ఇప్పుడు చూసిన గది చూసారు కదా, అలా వాడడం ఎవరు లేరు. ఆ ఎర్రటి మా కొట్లో గుమ్మత్తా ఉన్నాడు పంపిస్తాలే. వద్దండి, నాకు చుట్ట కావాలి. నాకు చుట్ట బేగం లేదు, సిగరెట్ కాల్చుకో. నచ్చితే నాకు దమ్ములు కొట్టు, లేకపోతే నలపకుండా నాది నాకు ఇచ్చేయి, పనికి రాకుండా చేయబాగా. ఇందా సరదా సరదా సిగరెట్ సరదా సరదా సిగరెట్ కంపగొట్టు ఈ సిగరెట్టు దీని కాల్చకు. బాబు ఇప్పుడే అన్నారా సంగీతంతో తలమారిపోతుందని? ఈ సిగరెట్ సంగతి వదిలేయండి. నాకు కావాల్సింది సిగ్గుమాలింది. 10 పైసలు ఇస్తా కొనుక్కో, 10 పైసలు ఇస్తా. ఇదేంటి కాసేపు కూర్చొని చచ్చిపోయిందని మీరు కడుగు పెడితే. బాబు గారి రతనాల చెట్టు ముష్టి 10 పైసలు తులం పడాలండి. తులం పడితే తొందరగా లోపల అవును. నువ్వు సంగీతం మానేస్తేనే ఇస్తా. ఓ పని చేయండి, సంగీతం పాడడానికి 10 రూపాయలు ఇవ్వండి, ఎవనో మానేయడానికి 100 రూపాయలు ఇవ్వండి. ఎవనో నేను వచ్చిన పని చూసుకోవడానికి ఎంత కావాలంటే ఇస్తా. బాబు గారి రతనాల చేత్తో రూపాయి చేతిలో పడినా మళ్ళీ సంగీతం మొదలు పెట్టింది. ఇది నా తప్పని ఇచ్చింది రూపాయనా? ఇది నాకు వచ్చిందా సత్వరం, ఇంటికి వచ్చిందే ఇచ్చింది రూపాయి. రూపాయనా? రూపాయి. అందులో 10 NP అంటే 15 పైసలు. చిత్రపిచ్చి చెనక్కాయ కొనుక్కుందిన మరి ఎవరన్నా వచ్చిందని అడిగితే అమెరికా ఆటోల పోటీ ఇక్కడ చెప్పమను. అమెరికా వెళ్ళే మొఖమే ఇది. చూడండి ఆయన, మా చిన్నమ్మాయి చిత్ర చెనక్కాయలు తింటుందా? మరేం తింటుంది? జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, కొత్త రకం పప్పు. తినే పప్ప ఎక్కడ దొరికిందండి? పక్క రాష్ట్రాన్ని తెలంగాణ తమిళనాడులో ఉందండి. అక్కడ కూడా మీ రాజ్యంలో ఓపెన్ చేశారన్నమాట. మా సౌలభ్యం మా సహకారం ఎవరికి కావాలంటే అక్కడికి పంపించేస్తుంది. అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కడ బంది పడిపోతారో అని మిమ్మల్ని వినిపించారు. మీరు చేస్తున్నారు ప్రజాసేవ. ఏమనుకున్నారు? చేయకపోతే చెయ్యండి చెయ్యండి, పటాపటో లటాపటో కానీ ఇక్కడ మన ఊరు రాలా. ఇక్కడ దొరికే పప్పడుకో నీకు ఏమైనా కావాలని చెప్పి 4 వస్తువులు ఉన్నాయి, రాసుకోండి, మర్చిపోతారు. చెప్పు. శ్రీరస్తు, శుభవస్తు, అవిగ్రహవస్తు. చల్లారైతే చేసేయన్ని పాపాలను మరి పేర్లు చెప్పు. పసుపు అవి మాత్రం రూపాయి. రూపాయి పసుపా? ఇదేంటి ముండ చాలా చీప్ ముండలాగా ఉంది. ముండ బయట మార్కెట్ లో అరిచేత మంది పేరు కొంపరం వచ్చి చెప్పు. 10 రూపాయి కుంకుమ. మరీ నా టికెట్ ముండ నేను కొంపకొచ్చిన పొడుగు పోతాం చెప్పు. చెప్పు. అగరత్తులు 2 రూపాయలు. ఏమాత్రం పొడుగుండా? ఏమాత్రం ఈ మాత్రం పొడుగు గురించి అడగండి. ఏది బాగా పొడుగై రాత్రంతా అదే ఎక్కువ టైం కావాలి కదా. తర్వాత కర్పూరం. అదెంత? ఎంతో కొంత పంపించండి. చెప్పు. ఒక 10 రూపాయలు పంపించండి. సాంబ్రాణి పంపించండి. ఏమండి మధ్య మధ్యలో ఆపకండి దయచేసి. చిల్లర కొట్టాను పెడుతున్నారు. రూపాయి పసుపు, 10 రూపాయి కుంకుమ, అగరత్తులు, ఆర్తి కర్పూరం, సాంబ్రాణి, 6 బస్తా జీడిపప్పు. ఎలా అయిపోయాడు? సగం తెచ్చేది అల్లుడు గారు. అల్లుడు గారు ఏమీ లేదు. ఏమిటా ఇంత సింపుల్ గా అడుగుతున్నారని ఆలోచిస్తున్నా. అడుక్కో అన్నాడు కదా. 6 బస్తా జీడిపప్పు ఎందులో వేసుకుంటారు? గుప్పిడి జీడిపప్పు తీసాలండి. నేను సొమ్ము కాదు ఎందులో. 2 డబ్బాలు ఉన్నాయా? అయిపోయి ఒక 20 డబ్బాలు. 20 చెప్పు. ఇంకా చెప్పు. ఆ నేతిలో వేసిన జీడిపప్పుకు ఉప్పు కారం పెట్టి మీ బోటి వారి ముందు పెడితే
టక్ 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 మంది బత్త జీడిపప్పు, అరబస్తా అరబస్తా జీడిపప్పు. గుండు పప్పు కావాలా, బత్తపప్పు కావాలా? బద్దపప్పు ఎవరు తింటలేదు, ఆయన పళ్ళుకి చాలా గుండే కావాలి. అవును, గుండె అయితే కానీ మీకు నిండుగా ఉండదు. బత్త జీడిపప్పు, జీడిపప్పు, బాదం పప్పు, బస్తా. పెద్ద ఒక బత్త అడిగినట్టు అడిగేసింది ఉండ. తర్వాత బస్తన్నర పిస్తా, బస్తాన్నరా పిస్తా, బస్తాన్నరా పిస్తా. వచ్చేసింది. 3 బస్తాలు పంచదార. పంచదార 3 బస్తాలు. షుగర్ సపోతం ఉండదు. లేదండి, ఈ మధ్యనే పొడిచి మరీ చూశారు. అవును, డాక్టర్ నీ చేతిలో ఉంటారు కదా అని చెప్పి. అయిపోయా ఇంకేమైనా ఉన్నాయా? అయిపోతా. ఇంకా కోపడు. అన్ని పప్పులు అడిగారు. ఆరోగ్యమైన పప్పు మన దేశంలో విరివిగా దొరికి పప్పు అడగనే లేదు. అలా మర్చిపోతాను తప్ప. ఇలాంటి అమ్మాయి కూడా దొరుకుతాడు మరి మీకు. బత్త జీడిపప్పు, అరబత్త బాదం పప్పు, బస్తాన్నర పిస్తా, అడిగాను 10 బస్తాలు గన్నేరు పప్పు. గన్నేరు పప్పు తింటే చచ్చిపోతాం. నీ అమ్మ కడుపు మాడ చావటానికి గన్నేరు పప్పు తినక్కలా. బత్తాలు మొత్తం జీడిపప్పు ఉండాలని ఇలా అమ్మ బాబు సొమ్మిదిన పట్టు దగ్గర మొట్టకట్టినట్టు అడుగు పెట్టాలో లేదో బత్తాలు. అమ్మాయిని ఆ మాత్రం బస్తాలు పంపించకపోతే బంగారు బొమ్మ లాంటి మా అమ్మాయి మీ సందిట్లోకి ఎలా చేరుతుందండి? అమ్మాయిని పిలుస్తాను. గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు, ఏంటంటే అమ్మాయి బంగారు బొమ్మండి. బంగారు బొమ్మ రావేమి. లతపా చాలా దూరం నుంచి వచ్చాడు, గుడిగాడి నుంచి వచ్చాడు. ఎలాగోలా నాకు చెప్పు. ఎలాగోలా నాకు చెప్పు. కానీ ఏం జరిగింది? నేను చెప్పానా తొందరపడద్దు అని. నేను తొందరపడలేదు. మరి ఎలా చూపించి ఎలా ఉన్నాడు? మొక్క ఎలా తిప్పాలి? అలాగే ఉన్నాడు. తొందరగా అమ్మాయి ఏంటంటుందేంటి? బాబు మీరు అందంగా ఉన్నారంట బాబు. అందంగా ఉన్నారంటుందా? అయితే తొందరగా వెళ్ళవేనా బొమ్మ. ఏమండోయ్ సుబ్బారావు గారు, అక్కడ మా అమ్ములదని మనసులో సందేహిస్తుంటే అక్కడి నుంచి అడుగు కదలపరేమండి? నాకు కొంచెం కొత్తగా ఉంది, కంగారుగా ఉంది. ఎందుకండి? కడప అనంతపురం నుంచి బాంబులు తెచ్చారు. ఏమండి, మేము అనంతపురం నుంచి మేము రాయలసీమ వాళ్ళమే కానీ మా దగ్గర బాంబులు ఉండవండి. అయితే వచ్చేయండి. ప్రేమ అనురాగాలు వజ్రాలు ఉంటాయండి. మీకోసం వజ్రాలు తెచ్చాయండి. I love you. I love you. బంతాలు
మూతి పెట్టి భయపడేసి మీరు ఊహించుకుంటారేమో అలాగా అంటే ఏమైందండి? చప్పుడు వచ్చింది. అయ్యో మా చెల్లెలు చిత్త అండి సామాన్లు సర్దుతో ఏదో పడేసింది. ఆశ్చర్యకి అర్థం ఏ బుద్ధుండ కల్లా దానికి ఏంటండి గుండె ధైర్యం కల్లా ఉండి కాబట్టి సరిపోయింది. అదే అదురుకుంటూ పనే కావాలి ఆపుకుపోయిన అవతల మారేసేవాళ్ళు. ఎంత గుండె ధైర్యం కాళ్ళ చెప్పులు చేతిలోకి వచ్చినప్పుడు గుర్తులేదు ఈయనకి. అయ్యా ఉన్నాడు తెలుసా? ఏమన్నాడండి? అదే బుజ్జి అదే కన్నా మిమ్మల్ని కూడా ఏదో చూడండి మీరంత అందంగా సన్నగా నాజుగ్గా ఉన్నారు. నన్న బుజ్జి కన్నా అంటే బాగుంది. కాకి పిల్ల కాకి ముద్దు వాట్ ఇస్ దట్? మిమ్మల్ని పిలవరండి మీ అమ్మగారు చింతలు చింతపండు పులుసు అని. చింతపండు పులుసు లోపల చప్పుడు చూడండి అడగరా? మీరు వచ్చారని మా చెల్లెలు చిత్త గంధం కొడుతూ గంధం గిడ రమ్మనండి ఒకసారి మీ చెల్లాయి పిలవనండి. ఏమండి మీరు పిలవరాదా? మీరు ఇందాక అన్నారు కదా ఏమండి ముద్దలు పడతాను ఎలాగైనా పిలిచేది. ఇంకా మేము చేతిలో పెట్టలేదు డబ్బు. ఊరికే ఢమ్మా 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 యాడే కొట్టారు కాదు ఇలాగే అమ్మాయిని పిలిచేది. ఎలా పిలుస్తారు? అడగండి ఎలా పిలుస్తారు? మేము చేతిలో డబ్బు పెడితే ఎలా పిలిచినా వస్తారు. యాడే చేతిలో డబ్బులు పెట్టి పిలుస్తారు రారండి. ముద్దుగా ముద్దుగా పిలిస్తే వస్తారు. మీరు పిలవండి. చూడండి అమ్మాయిని ఎలా పిలవాలన్నా అందరూ చూసి నేర్చుకోండి. రంగుల రాణి రావే పంచకళ్యాణి బోడి కోసం ఒడిలో కూడా చేసినమున్నా అందమంత ముందరం సంబరానికి సయ్యని మీద పడ్డావంటే మా అమ్మ తోసేసింది బాగా. మీ అమ్మ తోస్తే నా మీద పడ్డావు. అవును నా మీద పడితే పరుపు మీద పడ్డట్టే. మరి నేను చూస్తే మీ అమ్మాయి పడితే మజా లేదు. అమ్మాయి షేట్ కుర్రోడ్ మీద పడి ఎప్పుడు కావాలి వస్తాడు. రికార్డులు చిత్ర మీ అక్క నేను పక్క పక్క నుండి ఎలా ఉన్నావు?
ఉన్నావే? బాహుబలి మూవీలో తమన్నా లాగా మా అక్క. నేను ప్రభాస్ లాగా ఉన్నానా? ఆయన పక్కన ఉంటారే తప్ప. మీరు చెప్పండి కరెక్ట్గా. కట్టప్ప ఆ అప్ప ఈ అప్ప అని ఆ. బావగారిని అడగకూడదు. రావండి అసలే చిన్న పిల్ల 13 ఏళ్ళండి, దానికి ఏం తెలుసు? మీరు చెప్పండి. మీ అందరి గురించి నాకేం తెలుసు? యావండి చెప్పరా? నవమన్మధుడా, అతి సుందరుడా, నీవు కొలచిన ఈ గనుడు చిత్ర జగదేవి కరాడు, నీకే నా మనస్సులో. చిత్ర ఎవరే ఈ కర్రోడు? కర్రవాహడలు కొని కౌగలిస్తే ముంచుతాడే పంప ముంచుతాడే. ఎవరికబ్బా? చిత్రా, ఏం బావా? నాది నాకు కనపడదు కదా. ఏంటది? అందం అందం అర్థం ఉండిపడ్డాడే. ఓ, మా అమ్మద్దం పెద్దద్దం. కాదు వైజాగ్ అర్థం పెద్ద అర్థమే అది. పెద్ద అర్థంలో మన ముగ్గురం కాదు, విజయవాడ మొత్తం కనపడుద్ది మీ అమ్మతో వద్దే. నా అద్దం బుల్లద్దం తెస్తా బావా. బుల్లెద్దంలో మొత్తం కనపడవు, మా కాడ వరకే కనపడతాను ఈ అమ్మగడ మాడని. అందగారా? ఇందాక కర్రేవాడు అన్నా కదండి. యావండి మీ అందం గురించి ఒక చిన్న మాట. నా గదిలో అవసరం తొందరగా మీరు అక్కడికి కారే పక్కయ్య గారు. కళాకారులు, కళావృదయులు, కళాభిమానులు, కళాపోషకులు కార్య బసవయ్య గారు గారు మా నలుగురి కళలు, అలాగే మా అమ్మగారు శ్రీహరి గారి పాత్ర గారికి, అలాగే మా సుబ్బారావు గారి పాత్ర గారికి, అలాగే మా చెల్లెలు చిత్ర కళ్యాణి ఆమె పాత్రకు నాకు చెరో 100 రూపాయలు బహుకరించారండి. వారికి వారి కళావృదానికి కూడా మా హృదయపూర్వక కళాబంధనలు, వారి కుటుంబంపై ఆ కళామ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కళాకారులు, కళావృదయులు మోడి ఆంజనేయులన్న గారు మా కళను ఆస్వాదిస్తూ, మా చెల్లెలు చిత్ర కళను ఆస్వాదిస్తూ తలో 200 రూపాయలు బహుకరించారండి. వారికి వారి కళావృదానికి కూడా మా హృదయపూర్వక కళాబంధనండి. బాగా చూసి నేర్చుకోండి. వారికి మా కళాభివందనాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుమ్మడి జయరాజ్ కళాపీఠం ఆంతోనియన్ ఆర్గనైజర్ గారు, ఆంతోని అన్నగారు మా ముగ్గురి కళను ఆశీర్వదిస్తూ, మా అన్నగారు సుబ్బారావు గారికి 200, అలాగే మా చెల్లెలు చిత్ర వద్దు స్టేజ్ దిగేంత వరకు అన్నగారే ఇక్కడ ఉన్న సేపు బావగారు. అయిపోయింది. మా చెల్లెలు చిత్రకి 200, అలాగే మాకు 200 ఇచ్చారండి. వారికి వారి కళావర్ధానికి కూడా మా హృదయపూర్వక కళావందనండి. వారి కుటుంబంపై ఆ కళామ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నామండి. వారికి మా కళాభివందనాలు. మన గదిలోకి వెళ్ళొద్దండి. ఎవరు మీ అభిమాని? Wait.
వడ్లవాను గజ్జల సామ గారు నన్ను ఆస్వాదిస్తూ 100 రూపాయలు. వడ్లమాను నరసింహరావు గారు నన్ను ఆస్వాదిస్తూ 100 రూపాయలు కానుక చదివించారు. వారికి మా కళాభివందనాలు. గుమ్మడి జయరాజ్ కళాపీఠం సెక్రటరీ గారు అన్వేష్ అన్న గారు మా నలుగురు కళను ఆశ్రయిస్తూ చెరో 200 రూపాయలు ఇచ్చారండి. వారి కళా హృదయానికి కూడా మా హృదయపూర్వక కళాబంధనం అండి. యాండి వారికి మా కళాభివందనాలు. మరి ముత్యాల గాలిబి గారు నన్ను ఆశ్రయిస్తూ 200 రూపాయలు కానుక చదివించారు. వారికి మా కళాభివందనాలు. ముత్యాల కాళీపు గారి జ్ఞాపకార్థం నన్ను నా కళను ఆశీర్వదించి నాకు ఒక 200 రూపాయలు బహుకరించినారు. ముత్యాల గాలిబి గారి జ్ఞాపకార్థం వాళ్ళ అబ్బాయి గారు నన్ను ఆశ్రయిస్తూ 200 రూపాయలు కానుక చదివించారు. వారికి మా కళాభివందనాలు. వారికి సరే ఇంటిగా ఉండాలి. ఈ అమ్మాయి వస్తానంటే మనం వెళ్ళొచ్చండి. ఈ అమ్మాయి వస్తానంటుంది. చిన్నపిల్లలండి రాండి లోపలికి రానివ్వండి. ఏంటి సరదా పడుతుందా? సరదా పడతా సినిమానా సర్కసా? మన గదిలోకి వెళ్ళొద్దండి. బావగారు మా అమ్మ ఏం చెప్పింది తెలుసా? చిత్ర అక్క బావ గదిలో ఏం చేస్తా చూసి నేర్చుకో. అంటే ట్రైనింగ్ అన్నమాట. అటువంటి డైరెక్ట్ గా చూడకూడదు. మరి ఎట్లా చూడాలి? ఏ తలుపు సందుల్లో నుంచో ఏ కిటికీ సందులో నుంచో చూడాలి. మా ఇంట్లో కిటికీ సందు తలుపు సందండి డైరెక్ట్ గా వస్తా. నువ్వు రాకూడదే. వస్తా బావా. వస్తానంటుంది. ఆగండి మీరు. నువ్వు ఆడికెళ్తే ఆడికొస్తా బాబా. ఎవరంటే ఇస్తా బాబా. ఆడికెళ్తే ఆడికొస్తా వస్తావా? ఆగండి మీరు. ఆగండి. వస్తావా? నువ్వు అడిగింది ఏనాడైనా లేదన్నా, నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నారా, ఈ ముద్దు ముట్టకొస్తున్నారా, సరదా పడితే కాదన్నా. పాటు జాయింట్ విడిపోయేమో ఉందా? కరోనా టైంలో కరాటే నేర్చుకొచ్చే గదిలోకి వస్తావా? చెట్టుకి వెళ్ళిపోయింది నీ ముండని. కావండి మన గదిలో 3 పాలు చేయింది. వద్దు కానీ మీకు మళ్ళీ 6 నెలల తర్వాత కానీ 3 రాదు. ఏమంటే వద్దు కానీ అది ఉండగా మనం వెళ్ళే కానీ మిమ్మల్ని ఖరీదైన ప్రశ్న 2 ప్రశ్నలు అడగనా? అడుగు. మా చెల్లెలు చిత్ర చక్కనిదా, మీ రంగనాయకి చక్కనిదా? 2 మాటలు చెప్పండి. ఖరీదైన ప్రశ్న. ఎప్పుడో చూసా రంగనాయకిని, ఇప్పుడిప్పుడే చూస్తున్నా చిత్రన్నాయి. ఆ సరిగ్గా భూమి మీద నిలబడిందేమన్నా? నీకు రంగనాయకి తేడా చెప్పమంది మీ అక్క. సరిగా నిలబడు. నిన్ను రోడ్డు మీద చూసి నిన్ను రోడ్డు మీద మీరు ఏంటి? మీరు ఇద్దరికి ఒక్కసారి పెడతా. దండం ఎందుకు కొడుతున్నారు? చిన్నపిల్లలు ఏం మాట్లాడారు? ఎందుకు కొడుతున్నారు? ఎవరన్నారా? నేను లగాయితూ అన్నా. నీకు అలా వినపడిందా? నీకు అలా వినపడింది. నీ ఇంట్లో శబ్ద కాలుష్యం పెరిగిపోయి అలా వినపడుతుంది. సరిగా వినండి. సూర్యకుమారి మీరు ఎంతసేపు అన్నా కొట్టండి. ఆఖరిలో అరగంట టైం ఉంటే చీకట్లో నేను కొడతా. వెలుగులో కొట్టలేదు. ఈక్నెస్ వెలుగులో కొట్టలేదు. చిత్ర ఒకసారి వాక్ చేయలే. ఇక్కడ ఎక్కడ లేడీ డాక్టర్ దగ్గర ఉంటే అర్జెంట్ పిలిచండి. నీ చెల్లాయికి గర్భం ఎప్పుడు జరిగిందండి? ఏ గర్భం రావటం మీరు తెలియదా? మళ్ళీ మాకు తెలియాలి కదా. చిన్నపిల్లని ఎలా వస్తుంది గర్భం? దానికి గర్భం తెల్లారి గట్ల 5 గంటల వరకు కొట్టిన ఇది ఇంచి కూడా లోపల పోదు. ఇది భగవంతుడు ఇచ్చింది ఒరిజినల్. ఇది మీకు కావాలంటే ఎవడో ఒకటి పుణ్యం చేసుకోవాలి. వాక్ చేయమంటే వాంతులు చేసుకుంటుందంటే వాక్ చేయమంటే అంతలా నడవడం. ఇంగ్లీష్ రాదుగా. నేను ఎప్పుడు ఇంగ్లీష్ లో పెడతా.
ఏంటది బాయ్ 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 అంటే అక్కడికి వెళ్తున్నారు ఏంటది వెనక్కి వెళ్ళిపోతున్నానా అదే ఏంటది ఎవరే మీరు మరదల పిల్ల కదా టాటా సీరియల్ బాయ్ చెప్పి అంతే చెప్పేస్తున్నా రంగనాయక్ కాలిగోడి బలవదూరు చిత్ర కాదు 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 చిత్ర కాలిగోడి బలవదూరు రంగనాయకి మరి మీరు ఎందుకు వెళ్ళారండి 7 నిమిషాలు దాని ఇంటికి గడ్డి బుద్ధి తిని ఏంటది ఏమంటే అడవులు ఏదో చెప్తున్నా ఎప్పుడు చూసినా ఎప్పుడు ఇచ్చా ఏంది ఇచ్చా ఎప్పుడు వెళ్తా అంట తప్ప మీరు మీదని ఒకసారి అనలేదండి మీ మర్యాద చూస్తుంటే కడుపు నిండిపోయి కళ్ళమ్మట కాడుతున్నాయి బుట్టమ్మడి బొట్టు చుక్కమ్మడి చుక్క ఏంటి అవి ఆనంద బాష్పాలు ఆనంద బాష్పాల యావండి పెంపుడు మన మర్యాదల గురించి దానికి ఏం తెలుసండి అసలు మర్యాద పుట్టినే మా ఇంట్లో యావండి నా చేత ఒక్కసారి మర్యాద చేర్చుకుంటే మీరు మర్చిపోరండి తొందరగా చేయండి. ఏంటది అలా పడ్డారు ఇక్కడ ఉద్దేశం ఉండాలి కానీ ఎక్కడైనా చేయొచ్చు ఎప్పుడైనా చేయొచ్చు మా ఇంట్లోనా ఎక్కడైనా చేయొచ్చు కొద్దిగా లేకుండా మీరు లేయచ్చుగా మీకు లేపే అలవాటు లేదు పడగొట్టే అలవాటు ఉంది ఎవరిది మా అమ్మ కూడా రాలేదే ఏది మురిసిపోతున్నాడు నా ముఖాలు చూసుకొని 5 అంటే 5 నిమిషాలండి 5 నిమిషాలు అంటే కూడా మా అమ్మకి ఎక్కువ పట్టకపోయింది 5 నిమిషాలంటే మళ్ళీ చూసుకుందామంటే కూడా అవి ఆయనకే తెలియకుండా మా అమ్మ భోజనం కదా అడుగుతే నేను మా అమ్మ ఎప్పుడెప్పుడు అని కొత్త సాడి కడగొడుతున్నప్పుడు కోడగాళ్ళకు పుట్టు మాయదారి వలపరోగం ఇది కూడా ఒక మాయదారి వలపరోగమే
దేవాలయంలో ఆంతోని గారు మమ్మల్ని ఆచరిస్తూ మా కళాగరుస్తూ నన్నే 200 రూపాయలు పక్కనుంచారు వారికి కలవడానికి మా కళాబంధులు. అలాగే కీర్తి శేషులు మా అత్తగారండి, మా మేనత్త గారు ఆర్ విజయలక్ష్మి గారి జ్ఞాపకార్థము ఈరోజు వారి మేనకోడలు అండి. నేను నాగేశ్వరరావు గారి మేనకోడలు మా బాబాయ్ గారు, ఆమె మా అత్తగారు. ఈరోజు ఆమె ఇక్కడ లేనందుకు చాలా బాధగా ఉందండి. ఆమెను జ్ఞాపకం చేసుకుంటూ ఈ పాట ఆమెకే అంకితం. అది ఎవరికి సాధ్యం కదా, అది ఆమెకే అంకితం. వారి జ్ఞాపకార్థము మా అత్తగారు సింహం అండి, ఆమె జ్ఞాపకార్థం ఈ పాట ఇది ఆమెకి తప్ప ఎవ్వరికి అంకితం కాదండి. అలాగే ఆమె జ్ఞాపకార్థం వాళ్ళ మేనగోడ జ్ఞాపకార్థం మా బాబాయ్ గారు నాగేశ్వర బాబాయ్ గారు మమ్మల్ని ఆశ్రమ వారికి మా కళాబంధులు. యావడే అద్దిరిపోయింది కదా, ఎక్కడో కాదు ఇక్కడే విజయవాడలో ఉన్నాము. కీర్తి శేషులు భవదీయులు గుమ్మడి జయరాజు గారి కళాపీఠం వారి ఆధ్వర్యంలో పెద్దలందరూ ఉన్నారండి. ఒక ఖరీదైన ప్రశ్న యావండి సరే కానీ కలిమిలో లోటు లేని వారు ఈ మధ్యన కోట పడిగెత్తారని విన్నాము. అంతా బాగుంది కదా, అలా గాజురాలు కూడా ధరించారేమండి. చిన్నగా కనపడకండి ఎవరో అన్నారని హ్యాపీగా ఉన్నారు కానీ ఎవరి ఉంగరాలు చాలా స్టోరీ ఉంది. ఏంటా స్టోరీ? గర్భోధానం నాడు గదిలోకి పోనని వెట్లు చేస్తే నేను మా మామగారు మా కన్నా నెత్తి కారులో వచ్చాడండి. మౌంట్ రోడ్ మద్రాసు వెళ్ళాం. 6,000 పెట్టి కంపు, 3,000 పెట్టి రవ్వ, వెరచి 12,000. ఏమండి 6, 3, 9 కదండి, 12 ఎలాగయ్యాయి? ఎంతండి?
6, 3, 9 ఆ. ఎలాగయ్యాయి 6, 3, 9 అని మాకు తెలుసు. మరి ఇక్కడి నుంచి మద్రాసు వెళ్ళాం. డ్రైవింగ్, లాడ్జింగ్, బోర్డింగ్, బోగరేజ్ ఇవన్నీ వస్తారు. తిన్నగా చూడండి ఒరిజినల్ గోల్డ్. ఏమండి సరే కానీ ఈ పచ్చరాయి ఇస్తారా అలా పెట్టుకొని ఇలా చూసి ఇచ్చేస్తారు. చూపించండి, మీ మాట అంటే గ్యారెంటీ. మా అమ్మ అంటారంటే అసలు నువ్వు అబద్ధం ఆడేదానివే కాదని. కదపండి అలా కదుపుకుంటూ అలాగని పెట్టడం. లా, 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 లా. కదపండి. మిమ్మల్ని అనుకున్నట్టు అయ్యేందుకు రాదు నేను. మీ ప్రాణాలు నా ప్రాణాలు పడతాయి. లా, 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 లా. వెళ్ళిపోయింది. ఏమండి ఇంత గట్టిగా ఉంగరం పెట్టారే నొప్పిగా ఉందా? చాలా నొప్పిగా నా ముందు అలా ఉంటే తలపై సరిపోతుంది. ఏమండి ఒక్క ఉంగరం పెట్టుకుంటే ఎలాగని కనపడుతుందండి. అవి కూడా ఇస్తే ఇలా పెట్టుకుని అలా చూసి ఇచ్చారు. ఒకటి బాగోలేదా? అస్సలు బాలేదు. ఒకటి బాగోగా నాకు ఇది చెప్పలు ఇది కూడా పెట్టు. ఇందాక పాడిన పాట మా అత్తగారి జ్ఞాపకార్థం. మా అత్తగారికి ఇది పాడే పాట కుర్రకారికి. ఇక్కడ ఉన్నారు చాలా మంది కుర్రకారికి. నువ్వు అంటే పాడి పాడే ఉంగరాలు ఆయా చూసిచ్చేయండి. ఏమండి ఉంగరాలు ఆయా ఉంగరాలు ఆయా చూసిచ్చేయండి. ఎవరు మీరు? అమ్మా ఎవడో చూడాలి. ఏమండి ఉంగరాలు ఇచ్చినట్టు వీళ్ళందరూ సాక్ష్యం ఉన్నారు. వాళ్ళందరూ నా ఫ్రెండ్స్. చెప్పరా? నా ఫ్రెండ్స్. నాకు సాక్ష్యం తప్ప మీకు చెప్పరు. ఎవలేదా? నేను ఎవలేదా? సరిగ్గా చూసి చెప్పండి. సుబ్బారావు. గుడివాడ సుబ్బారావుని. అయితే ఇచ్చేయండి. ఏమండి మీరు ఆవేశపడద్దు, నేను ఆవేశపడద్దు. మాట్లాడదాం. ఆ. మీరు వచ్చే ముందు మా అమ్మ ఏం చెప్పిందంటే అమ్మ అమ్మని ఆ. ఆ పేరు కుబ్బరిలో చేతికి ఎమగలేనివారు, అలిమిలో లోటు లేనివారు సుబ్బారావు గారు వస్తారు. ఆయన ఏమిచ్చినా కాదనకుండా తీసుకోమ్మా. ఆ. తిరిగి అడిగేది మీ గొంతులో లేదు. ఏంటలా చండాలంగా ఏడుస్తున్నారు? లేదు, నవ్వుతూనే ఉన్నాం. లేదు కానీ మీరు నాకు ఉంగరాలు ఇచ్చారండి కదా ఏడుస్తాండి. ఆ, అదే. ఈ బోడి ఉంగరాలు నాకేమవుతండి? లేదు. మా అమ్మ నా కోసం 7 వరదాకా మీరంతా ఒట్టేశారు కాబట్టి ఉంచుకున్నారా? ఉంచుకున్నారు కాబట్టి ఊరుకున్నా, లేకపోతే ఏదో ప్రాణం పైకి పోయేది. ఏమండి అన్ని ఉంగరాలు అంతా చేయి నాకు ఇచ్చారు కదా, ఏ. తాంబూలం వేసుకుంటారా? అమ్మో వద్దండి. ఏమండి? ఒకసారి వేసుకుంటే డెక్కట్టేసింది, తోస్తే పోదు తీస్తే రాదు. ఏంటది? తాంబూలం. తాంబూలమా? సరే చల్లగా గంధం రాసుకుంటారా? గంధం అంటే రాయండి, మందంగా పెట్టి ఉంటుంది. మీకు సరదా తీరిపోతుంది, మా దురద తీరిపోతుంది. ఏమండి కూర్చోండి. గంధం వేస్తా. స్వర్గంలో పెట్టుంది.
ఏమైనా చెప్పినాడా? అన్ని నగలు ఉంగరాలు దండలు జోబిలు డబ్బులు అన్ని దొబ్బతా కమ్మాలి తప్ప. ఒసేయ్, వీడి బాబు బంగారం రాజు తెచ్చుకొని అక్కడ ఉన్నాడు. మీరు కాస్త వెళ్ళవే, నేను వీడి నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో తేడా వచ్చింది. ఏదో జరిగిపోయింది కొట్ల, ఏదో జరిగిపోయింది. నా ప్రాణమా ఈ అమ్మాయి అనుకున్నా, నేను మీ నాన్నగారే అనుకుంటాను. ఈ కళ్ళు ఉన్నాయి కదా నాకు వెంట కట్టేశారు. నాకు మిమ్మల్ని చూసిన తర్వాత మైకం కమ్మింది. ఈ అమ్మాయి అనుకున్నా. బాబు, అది ఏంటి మొఖం అంతా ఏంటి? ఈ అమ్మాయి రాజంది సున్నం. పెరట్లో పెట్టాల్సిన సున్నం డబ్బా పడక గదిలో పెట్టేసరికి ఇలాగే జరుగుతుంది. సున్నం సున్నా సున్నం. అమ్మాయి, బావగారు సున్నం డబ్బాలో పడిపోయినట్టుకున్నారు, చూడవే. అమ్మాయి నీ అమ్మాయి చిన్న ఆ అమ్మాయి ఏమనుకున్నా పోలే, ఆకలినాడికి అన్నమైన ఒకటి అమ్మలైన ఒకటి. ఏంటి మరి తిప్పి చూపించడానికి? ఇస్తాలేదు ఇప్పు ఆయన చెప్పరా? ఇస్తాలేదు. నీడెవడు? సందగాడు అందగాడు. చూడండి, మా అమ్మాయి మీద మీకు మనసు ఇట్టే కుదిరిపోయింది. మీరు నాకేమి ఇచ్చారు? అమ్మా, ఇది నేను ఉంచుకుంటానే. ఏది? ఇది నేను ఉంచుకుంటా. చూడవే, నీకేంటి? నన్ను ఉంచుకుంటావా? ఛీ, ఎలా ఉంచుకుంటారో మీకు కండివా ఉంచుకుంటాను. ఉండాలి. ఇది ఎప్పుడు తీసుకుంటా? నేను అర్థం లాక్కున్నప్పుడు మీకు కండివా లాగేసే. గడివలాగేసావా? ఎక్కడి వరకు వచ్చింది? పొట్టి వరకు వచ్చింది బాబా. బాగా లాగిన అక్కడికి వచ్చిందా? అక్కడికి వచ్చింది. అక్కడ మీకు నీ అమ్మ కడుపులు మాడాలి, ఉన్నదాంతో పెట్టుకోవాలి కానీ చాలేదో చాలేదని చెప్పేదా? ఆ కండువులు అదేనా? ఇదే బాబా. నన్ను అడగాలా? అడగాలి. అమ్మా, లాగేసుకో, చెప్పు, లాగేసుకో, 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 లాగేసుకో. మీరు లేవకూడదు, నిజంగా కూర్చోకూడదు. మీ జాగ్రత్త, పెద్ద- జాగ్రత్త. మీ టీవీ ఒకటి పట్టేటప్పుడు ఇంకోటి పట్టదు. పట్టించేస్తాను. అమ్మా, బావరాత్రి కరెక్ట్ గా సరిపోయింది. ఏంటి మీ అమ్మగా? మీ అమ్మకి నాది కాదు, ఈ ఎలమల కుదురులో ఎవరాది కరెక్ట్ గా సరిపోతుంది మీ అమ్మకి. బాబు, ఇంకా మీ దగ్గర ఏముందండి మాకు ఇవ్వడానికి? ఇంకానా? ఇంకా ఏమున్నదతో 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 వాటిని ఉంగాలు పెద్దమ్మ ఇచ్చాను కందానా పైన కండువా చిన్నమ్మ ఇచ్చాను కాళ్ళ చెప్పులేమో నీకే ఇచ్చాను ఏమున్నదతో ఏమున్నదతో ఆలోచించండి బాబు. కోటున్నదలు అమ్మని అమ్మ అమ్మని అమ్మ అల్లుడు గారు, కోటున్నదా? కింద 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 దీని చూపప్పుడు కిందకే ఉండదు, పైకి ఉండదు. పంచు కోటున్నదలుడో పంచున్నదలుడో అమ్మగారు మాల డ్రాయర్ లేదేముందా ఈ అమ్మగారు మాల నిలువు దోపిడీ చేశారు కదేమో ఉండాలని. మా ఇంట్లోకి అది లేకుండా రాకూడదు. రక్షణ కవచం లేకుండా రాకూడదు. ఏమంటే ఇంత ఇంత పందికొక్కులు ఉన్నాయి. ఉన్నాయా? ఏవైనా ఇలా ఆడబడితే గర్భించేది కూడా అంతేనా? మరి నీ సంగతి ఏంటి? మేము వచ్చిపోయే కూడా మాకు ఎంత ప్రమాదం ఉంటే 24 గంటలు ఆ ఇంట్లోనే ఉంటారు, మరి మీకు ఎంత ప్రమాదం ఏంటి? పెంపుడు పందికొక్కులు పెంచుకుంటాం కాబట్టి మాకేమి నేను మాట అన్నావేంటి చెప్పే? ఏమండి ఓ మంచి మాట పడుతుంది, ఏమంటారు? పాట బావగారు, మాట రెండు ముక్కల్లో ఒక పాట పాడు, ఎక్కువ పాడుతున్నావు. ఆ? 2 ముక్కల్లో ఇదిగో ఓకే, మూగిదానిలో పాట పాడి బావలు, బావలు, బావలు. సయ్యా. ముండ మాట ఎక్కడ సూపు అక్కడ ఈ ముండకి నై, నై. బావల సయ్యా.
అనుకున్నాను ఈ పాలకొల్లు పాపం మందులేదు మరి అనుకున్నారు? మాట అన్న వీడు చెప్పే మీ నాన్నగారు వచ్చారండి. ఏడిచాడు ఎవరో ఆ, మీ నాన్నగారు అయ్యా ఎందుకు వచ్చాడు ఇక్కడికి అవునండి ఎందుకు వచ్చాడు మీ నాన్నగారు ఆ. నా కోసం అబ్బా మీరు ఆ. మా పెద్ద అబ్బాయి కోసం ఆ. మీ అబ్బాయిని నడిచేశారు ఈ అమ్మ కడుపులు మాడము ఆయా వర్ష లేకుండా పోయింది వచ్చే వాళ్ళకి మీకే లేని బావర్సలు మాకెందుకు మీ నాన్నగారు ఈ ఎటు వచ్చాడు ఆ వీధి గుమ్మంలోంచి వచ్చాడు కాబట్టి ఆ. ఇంకా మా అమ్మాయికి ఆకర్షణ చేసి కిటికీలు నా దగ్గర బోల్డ్ ఉన్నాయి ఆ. కరెక్ట్ లో తీసుకెళ్ళి చెప్తాను తొందరగా. ఈ చెప్పే లోపల మహానుభావులు పూజ్యులు